నుంచి విచ్చేసినటువంటి విమలమ్మ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర ఉపాధ్యాయులు, మేడం గారి యొక్క బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రిటైర్డ్ టీచర్స్, వారి యొక్క పాఠశాల చిన్నారులు, బంధుమిత్రులు, పాత్రికేయ సోదరులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మేడం గురించి ఇందాక ఇద్దరు వ్యక్తులు చాలా చక్కగా చెప్పారు. ఒకరు మిత్రులు సీనన్న గారు, వారి యొక్క కుటుంబ నేపథ్యం, పెరిగిన తీరు, పడ్డ కష్టాలు, సాధించిన విజయాలు చాలా సుదీర్ఘంగా శ్రీనివాసులు గారు వివరించిన తర్వాత మళ్ళీ ఆమె గురించి మాట్లాడాల్సిన వ్యక్తులకు ఇక పెద్దగా సబ్జెక్ట్ ఉండదు, లేదా సబ్జెక్ట్ కూడా దొరుకుతుంది. అదేవిధంగా నా క్లాస్మేట్ ఉదయ్ భాస్కర్ గారు మరి ప్రశంసా పత్రంలో ఒక రిటైర్డ్ టీచర్స్ అయినప్పుడు ప్రశంసా పత్రంలో ఉండాల్సిన అన్ని అంశాలను, ఆమె డేట్ ఆఫ్ బర్త్ కానీ, జాయినింగ్ డేట్ కానీ, వర్కింగ్ ప్లేసెస్ కానీ, సాధించిన అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కానీ, మరి ఆమె యొక్క లైఫ్ స్టైల్ కానీ చాలా ఉదయ్ భాస్కర్ చాలా చక్కగా వివరించినాడు. మరి మేడం గారు దాదాపు మేమంతా ఒకటి డిఎస్సి, ఇండియన్ డిఎస్సి. మరి మేము అంటుండే వాళ్ళం, అమ్మ మీరు మగరాయుడై పుట్టాల్సింది, ఏదో ఆడపిల్లగా పుట్టినారు, అయినా ఎక్కడ కూడా ఆడపిల్ల యొక్క లక్షణాలతో పాటుగా మగవాళ్ళకు ధీటుగా మీరు ధైర్యంలో కానీ చొరవలో కానీ ప్రతి విషయంలో ముందంజగా ఉండి మేల్ టీచర్స్కి ఎక్కడ కూడా తక్కువ కాకుండా ప్రతి కార్యక్రమంలో, అది అకాడమిక్ కార్యక్రమాలు కావచ్చు, పిఆర్టీ సంఘ కార్యక్రమాలు కావచ్చు, పాఠశాల కార్యక్రమాలు కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో ఎంతో చొరవగా పనిచేసినటువంటి మరి మేడం గారు ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ కాబోతా ఉంది. సహజంగా ఆడపిల్లలు కాస్త సిగ్గు, బెరకు, ఒక మెట్టు కింద ఉంటారేమన్నటువంటి ఒక భావన. కానీ మేడం యొక్క ఎక్కడ పనిచేసినా అక్కడ ఆడపిల్లలకు ధైర్యాన్ని నోరుపోసి వాళ్ళలో కరేజ్ నింపి, మీరు కూడా మనం కూడా అబ్బాయిలతో సమానంగా ఎదగాలి, వాళ్ళకంటే మనం ఏం తక్కువ కాదు అన్నటువంటి ఒక ధైర్యాన్ని నూరిపేసేటువంటి వ్యక్తి. అది చాలా అవసరం ఆడపిల్లలకి. అందరూ ఆ పని చేయలేరు. అంటే టీచర్ అంటే కేవలము ఏదో సిలబస్లో ఉన్నటువంటి ఆ 10-12 పాఠాలు బోధించి 45 నిమిషాలు పాఠం చెప్పి చెమటలు పెట్టి స్టాఫ్ రూమ్లో వచ్చి ఫ్యాన్ కింద కూర్చోవడం కాదు. టీచర్ అంటే తన ఒక గుడ్ సిటిజన్ గా విద్యార్థిని తయారు చేయాలి, ఎన్నో విలువలను నేర్పాలి, లైఫ్ స్కిల్స్ నేర్పాలి, భావి జీవితంలో ఒక ఉత్తమ పౌరురాలుగా తయారు చేయగలిగినటువంటి వాడే టీచర్ తప్ప ఏదో కరికులం అయిపోయింది, సిలబస్ అయిపోయింది, నా టైం అయిపోయింది అన్నటువంటి భావన కాదు. మరి మేడం ఎప్పుడు కూడా మరి పిల్లలకు కావాల్సినటువంటి ధైర్య సాహసాలను నింపగలిగే వ్యక్తి. మరి మా పిఆర్టీ సంఘంలో కూడా మొదటి నుంచి పిఆర్టీ సభ్యురాలుగా, మండల బాధ్యురాలుగా, జిల్లా బాధ్యురాలుగా కూడా పనిచేసింది. మరి ఇందాక ఉదయ్ భాస్కర్ అన్నట్లుగా ఆమెకి ఏదో ఉమ్మడి జిల్లాలో అవార్డ్స్ చాలా వచ్చినాయి, కానీ రీసెంట్ గా చాలా మంది తెలియదు. రీసెంట్ గా స్టిక్ అవార్డు కొరకు ప్రతిపాదనలు పంపింది. ఒకవేళ ఆ ప్రతిపాదన సఫలీకృతమయ్యి రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ కాగలిగితే ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా 5th సెప్టెంబర్ నాడు ఆమె రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా స్వీకరించబడుతుంది. మరి సంఘపరంగా వారికి రావాల్సిన ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే మరి సంఘపరంగా డిఓ కార్యాలయంలో కానీ, మరి రాష్ట్ర స్థాయిలో కానీ మరి వారికి వెన్నంటిగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారని భావిస్తూ ఒక మంచి లెజెండ్ టీచర్ ఈ రోజు మహిళా లోకంలో రిటైర్మెంట్ కాబోతా ఉంది. మరి దానికి కొంత మరి మహిళా వల్ల కొంత లోపంగానే భావిస్తూ మరి కుటుంబ పరంగా కూడా ఎన్నో ఒత్తులు ఉన్నాయి. మరి అవి అందరూ తెలుసు.
ఆ ఎన్ని ఒత్తిళ్లున్నా ఆ ఒత్తిడిని, ఆ నిరాశ నిస్పృహను మాత్రము విద్యార్థులపై చూపకుండా, అకాడమిక్ మీద చూపకుండా, పాఠశాల లైఫ్ స్టైల్లో చూపకుండా తనదైన శైలిలో అవన్నీ కప్పిపుచ్చుకొని ఒక సగటు టీచర్ గా, సాధారణమైన టీచర్ గా పనిచేసి మరి అందరిని మన్నలు పొందినటువంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ కాబోతోంది. దీనికి నన్ను ఆహ్వానించేందుకు